చిన్నపిల్లల్లో ఇప్పుడు వినికిడి సమస్యలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయండి. డెఫ్నెస్ అంటే వాళ్ళకి మనం పిలిచినా కూడా ఎమ్మటే వెనక్కి తిరగరు, ఎమ్మటే రెస్పాన్స్ ఇవ్వరు. ఇది ఫస్ట్ సైన్ అండి. పెద్ద పెద్ద సౌండ్లకి రెస్పాన్స్ ఇస్తారు. కొంతమంది పేరెంట్స్ అంటారు వాళ్ళకి ఇష్టమైన వాటికి ఎమ్మటే రెస్పాన్స్ ఇస్తారండి, లేకపోతే రెస్పాన్స్ ఇవ్వరని. దీంట్లో కూడా మనం వినికిడి లోపాన్ని ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంతమందిలో అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్ ఉంటాయి, అయినా కూడా ఖచ్చితంగా మనం వీళ్ళకి వినికిడి పరీక్ష చేసుకొని వినికిడి లోపం ఏదైనా ఉంటే గుర్తించాలి. కారణాలకు వచ్చినట్లయితే సాధారణంగా పిల్లల్లో వచ్చే వినికిడి లోపం ఎక్కువ మందిలో ఆటైటిస్ మీడియా అంటే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అంటాం. ఈ ఆటైటిస్ మీడియా నుంచి వస్తుందన్నమాట. ఇవాళ ఈ ఆటైటిస్ మీడియా ఎక్కువగా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ. అంటే మన ముక్కు వెనక భాగంలో ఉన్న ఎడినాయిడ్ టిష్యూ అనేది పెరిగి రికరెంట్ ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడున్న మనకి బయట చూస్తే వాతావరణంలో పొల్యూషన్ చాలా ఎక్కువైంది. పిల్లలు మనం ఇంటికా నుంచి స్కూల్కి వెళ్ళి వచ్చేదాకా మళ్ళీ ఇంట్లో కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒక పొల్యూటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. పొద్దున్నే స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, కార్బన్ పార్టికల్స్, వెహికల్ పొల్యూషన్. స్కూల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు చూస్తే 95% స్కూల్స్ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ కానీ కెమికల్ ఏదో ఒక ఇండస్ట్రీ ఉంటుంది. దానివల్ల ఇండస్ట్రియల్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. మళ్ళీ వచ్చేటప్పుడు వెహికల్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇళ్లల్లో అర్బన్ ఏరియాస్లో ఉండటం వలన, క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో ఉండటం వలన డస్ట్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అట్లనే ఇంటి చుట్టుపక్కల కూడా ఎక్కువ శాతం ఈ అర్బన్ పొల్యూషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీటి నుంచి వీళ్ళకి పిల్లల్లో రికరెంట్ కోల్డ్ వస్తా ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ వచ్చి ఈ రికరెంట్ కోల్డ్ ఇన్ఫెక్షన్ చెవులో పోయి ఆటైటిస్ మీడియా వచ్చి పర్సిస్టెంట్ ప్రాబ్లం వచ్చి చెవుగోపుకి రంధ్రం పట్టడం కానీ, చెవుగోపు రిట్రాక్ట్ కావటం కానీ, లేదా అన్సేఫ్ ఆటైటిస్ మీడియా అంటాం, కొలిస్టిటోమా ఫామ్ కావటం కానీ జరుగుతుందన్నమాట. సో సాధారణంగా ఆటైటిస్ మీడియా నుంచి వస్తుంది. సెకండ్ కారణం చూసినట్లయితే కొంతమంది పిల్లల్లో గుబిలి ఎక్కువ జారటం వల్ల కూడా ఈ గుబిలి నుంచి కూడా ఆ సౌండ్ వేవ్స్ అనేది మన మధ్య చెవులోకి లోపల చెవులోకి పోకుండా వినికిడి లోపం అని వస్తుందన్నమాట. సో మనం సింపుల్గా మనం చెవిని ఎగ్జామినేషన్ చేసినట్లయితే గుబిలి ఉన్నట్లయితే, గుబిలి తీసేసినట్లయితే పిల్లల్లో వినికిడి అనేది ఇంప్రూవ్ అవుతుంది. మూడోది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి న్యూరల్ హీరింగ్ లాస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో పిల్లల్లో ఎప్పుడైనా కొద్దిగా వినికి డౌట్ ఉన్నా కూడా బెరా టెస్ట్ చేయించడం మంచిది. ఈ బెరా టెస్ట్లో ఏంటంటే మనకు మధ్య చెవులోది లోపలి చెవులో ప్రాబ్లం కూడా డీటెయిల్గా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం పిల్లలకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలనేది తెలుస్తుంది. అంటే పిల్లల్లో మనం వినికిడి లోపం సస్పెక్ట్ చేసినట్లయితే ప్యూరిటోన్ ఆడియోగ్రాము, ఇంపిడెన్స్ టెస్ట్, బెరా టెస్టులు ఆల్మోస్ట్ మనకు కన్ఫర్మ్ చేస్తాం. లోపల చెవిలో ప్రాబ్లం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం సిటీ ఎంఆర్ఐ, కాక్లియర్ ఎంఆర్ఐ, బ్రెయిన్ చేయించుకోవటం మంచిది. ఎందుకంటే మనకు లోపల చెవిలో ఆ ల్యాబ్రింత్ ఆసిఫికేషన్ వల్ల ప్రాబ్లం వచ్చిందా, నర్వ్ డెఫిషియన్సీ నుంచి ప్రాబ్లం వచ్చిందా అని తెలుసుకోవటం మంచిది. ఎందుకంటే ఆడిటరీ నర్వ్ కనుక డెఫిషియెంట్ ఉండి అది డిఫెక్ట్ ఉన్నట్లయితే మనం హియరింగ్ ఎయిడ్ పెట్టినా, కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టినా కూడా వాళ్ళకి ఇంప్రూవ్ కాదనమాట. వాళ్ళకి డిఫరెంట్ లెవెల్లో బ్రెయిన్ స్టెమ్ ఇంప్లాంట్స్ పెట్టి మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఏ రకమైన హీరింగ్ లాసు, ఎంత హీరింగ్ లాసు, ఏమి ట్రీట్మెంట్ అనేది మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్వెస్టిగేషన్లోనే తెలిసిపోయిద్ది అన్నమాట. సింపుల్గా ఆటైటిస్ మీడియా ఎఫ్యూజన్ ఉన్నట్లయితే మనం ఈ పిల్లల్లో ఎడినాయిడెక్టమీ సర్జరీ చేసి, మెరింగాటమీ చేసి, గ్రోమెట్ పెట్టినట్లయితే వాళ్ళకి ముక్కు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, చెవులో వినికిడి ప్రాబ్లం సాల్వ్ అయింది. చాలామంది పేరెంట్స్కి కన్ఫ్యూజన్లో ఉంటారు, ఇంత చిన్నపిల్లలకి ఆపరేషన్ చేయాలా అనేది. ఇది చాలా సేఫ్ ఆపరేషన్ అండి, పిల్లలకి చాలా ఉపయోగపడే ఆపరేషను. ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళ పిల్లల్లో చాలామందికి ఉంది, డిలే చేయొద్దు. ఎడినాయిడ్ సర్జరీ చేసి మనం ఇయర్ను కనుక అవసరాన్ని బట్టి గ్రోమెట్ పెట్టినట్లయితే పిల్లలు చాలా హెల్తీగా గ్రో అవుతారు, బ్రీతింగ్ ఇష్యూస్ ఉండవు, మంచిగా ఫిజికల్గా ఆడుకుంటారు, స్కూల్లో కూడా మంచిగా పర్ఫామ్ చేస్తారు, వినికిడి కూడా చాలా నార్మల్గా ఉంటుంది. అలానే వీళ్ళకి మోడరేట్ హీరింగ్ లాస్ ఉన్నట్లయితే ఎస్ఎన్ లాస్, వీళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ పెట్టి మనం వినికిడిని ఆల్మోస్ట్ నార్మల్గా తీసుకురావచ్చు. మోడరేటింగ్ హీరింగ్ లాస్ ఉంటే యూజువల్గా మనకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అవసరం ఉండదు, ఎందుకంటే హీరింగ్ ఎయిడ్స్ తోటి ఆల్మోస్ట్ నార్మల్గా వస్తుంది. ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ ఉండి వాళ్ళ కనుక ఆడిటరీ నర్వ్ ఇంటాక్ట్గా ఉన్నట్లయితే, హీరింగ్ ఎయిడ్స్ బెనిఫిట్ ఇవ్వనట్లయితే వాళ్ళల్లో మన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసి చాలా మందిలో మనం వినికిడిని ఇంప్రూవ్ చేయొచ్చు, అలానే స్పీచ్ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. వీటితో పాటు మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే బిహేవియరల్ థెరపీ, ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనం స్పీచ్ థెరపిస్ట్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, మన పేరెంట్స్ కూడా మోటివేట్ అయ్యి పిల్లలకి బాగా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే
వీళ్ళల్లో వినికిడి సమస్యని మనం నయం చేయొచ్చు. అలానే వాళ్ళకి వినికిడి నార్మల్గా ఉండేటట్టు చేయొచ్చు, వాళ్ళకి నార్మల్ గ్రోత్ ఉండేటట్టు చేయొచ్చు అన్నమాట. మీకు ఎవరికైనా పిల్లల్లో కనుక జలుబు ప్రాబ్లం ఉన్నా, వినికిడి ప్రాబ్లం ఉన్నా, హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ మీకు అవసరమైన ట్రీట్మెంట్ పిల్లలకి ఇచ్చి వాళ్ళకి వినికిడి నార్మల్గా వచ్చేటట్టు చేయొచ్చు.